ఈ రోజుల్లో వేపుడు బఠానీలు కాలక్షేపానికి తినేవారు అసలు ఎక్కడ కనపడరు. పల్లెటూళ్ళల్లో కూడా బఠానీలు పోయాయి. ఎందుకు అంటే ఇతర ఆహారాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, బేకరీ ఫుడ్స్, స్వీట్స్, హాట్స్ ఇన్ని మార్కెట్లో నిత్యం అందుబాటులో ఉంటున్నాయి కదా. అందుకని ఇలాంటి సాంప్రదాయబద్ధంగా వచ్చే కాలక్షేపానికి ఎండు బఠానీలు అనేది అడ్రస్ లేకుండా పోయాయి. బఠానీలను అందరూ కొనుంచుకుని వంటల్లో ఎక్కువ వాడుతుంటారు. వాటిని నానపెట్టేస్తారు. ఇప్పుడు మనం రాజ్మా గింజలు, ఇంకేదైనా చిక్కుడు గింజలు, కొన్ని ఎట్లా శనగలు ఎట్లా నానపెట్టుకుంటాం కూరలు వేసుకునేటప్పుడు, పూరీ కూరల్లోకి, కొన్ని రకాల మసాలా కూరల్లోకి కూడా బఠానీల్ని నానపెట్టేసేసి ఎండిన వాటిని కుక్కర్లో ఉడకపెట్టేసి కూరల్లో వేసి శనగలతో పాటు కాంబినేషన్తో ఎక్కువ వండుతూ ఉంటారు. ఈ బఠానీల్ని మనం వేపుకిని కాలక్షేపానికి తిన్నా, కూరల్లో వండుకు తిన్నా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజులో కాస్త అపాన వాయువులు